హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 17. జైల్లో ఉన్న మనుషుల ద్వారా కేశవ చనిపోయాడు అని తెలుసుకున్న అతను, ఇప్పుడు నెక్స్ట్ నువ్వే జైలర్, ఈరోజు రాత్రికి నీకు స్పాట్ పెట్టాను అనుకుంటూ క్రూరంగా నవ్వుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మాఫియా కింగ్డమ్ దగ్గర నుంచి బయటికి వచ్చిన సూర్య తన మొబైల్ చెక్ చేసేసరికి బ్యాటరీ ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సర్లే, ఎలాగో ఒక 2 అవర్స్లో పండు దగ్గరికి వెళ్ళిపోవచ్చు, అప్పుడు మాట్లాడుకుందాం అనుకుంటూ ఫోన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ అదే రోజు రాత్రి కానిస్టేబుల్ ద్వారా ఆ జైలర్ని చంపించేశాడు ఆ మనిషి. ఆ తర్వాత ఆ మనిషి చెప్పినట్టే కేశవ ఇచ్చిన ఆ టేప్ని తీసుకొని ఆ మనిషికి ఇచ్చాడు. మరి అది కేశవ ఇచ్చిన టేపో కాదో తర్వాత తెలుసుకుందాం. ఆ వాయిస్ టేప్ని కనెక్ట్ చేసి అందులో ఉన్న ఆడియో విన్న అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వీడిని చంపించి మంచి పని చేశాను, లేదంటే చాలా ఘోరంగా ఉండేది నా పరిస్థితి. ఇది గాని బయటపడితే ఆ భూపతిగాడు కాదు, నేను చస్తాను అనుకుంటూ ఆ టేప్ని తన దగ్గరే భద్రంగా ఉంచి తిరిగి తన పనిలో పడిపోయాడు. వదినా, అన్నయ్య ఈరోజు వచ్చేస్తాను అని చెప్పారు కదా, మరి ఇంకా రాలేదేంటి? గుమ్మం వైపు చూస్తూ అడిగింది శ్రీనిక. నాకేం తెలుసు, నేను కూడా నీలాగే వెయిట్ చేస్తున్నా. నీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఒకసారి మీ అన్నయ్యకి కాల్ చేసా వదినా, ఆల్రెడీ 2 అవర్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది అంది శ్రీనిక. అవునా, వచ్చేస్తాడులే, కంగారు పడుకు అంటూ ఉండగానే మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు సూర్య. అన్నయ్య అంటూ పరుగున సూర్య దగ్గరికి వెళ్ళిపోయింది శ్రీనిక. ఎలా ఉన్నావు బంగారం? అన్నయ్యని బాగా మిస్ అయ్యావా అడిగాడు సూర్య నవ్వుతూ. చాలా మిస్ అయ్యాను నిజంగా. అయినా నువ్వు నిన్న నైట్ కల్లా వచ్చేస్తాను అని చెప్పావు కదా, ఇప్పటి వరకు రాకపోతే చాలా భయపడ్డాను. దానికి తోడు నీ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. హారా, ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎలాగో వచ్చేస్తాను కదా అని చెప్పి వదిలేశాను. బావా, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ సూర్యాని పంపించి శ్రీనికాని తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది అక్షర. హాయ్ సార్ పలకరించాడు అమర్. ఎలా ఉన్నావు? సీరియస్నెస్ నటిస్తూ అడిగాడు సూర్య. ఐఎమ్ ఫైన్ సార్ అన్నాడు అమర్. గుడ్ అంటూ అమర్ భుజం తట్టి అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఒక 20 మినిట్స్కి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు సూర్య. అప్పటికే వేడివేడిగా లంచ్ ప్రిపేర్ చేసి ఉంచారు ఇద్దరు. ఇక సూర్య రావడంతో నలుగురు కలిసి హ్యాపీగా భోజనం చేసేశారు. ఇంకేంటి, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అమర్ అడిగాడు సూర్య. బావా, ఇదేమైనా బాగుందా? నువ్వు నీ చెల్లిని అడగకుండా కేవలం నా తమ్ముడిని మాత్రమే ఎందుకు అడుగుతున్నావు? నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు, నేను ఒప్పుకోను దీనికి అంది అక్షర అలిగినట్టే. శ్రీ నా చెల్లి, తను వర్క్ చేయకపోయినా నాకు ప్రాబ్లం లేదు. అలా అయితే అమర్ నాకు తమ్ముడు, వాడు వర్క్ చేయడు. ఆహా, మరి నేను ఎలా కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ అడిగాడు సూర్య వెటకారంగా. ఉందిగా నీ చెల్లి, నువ్వు నీ చెల్లి కలిపి చేసుకోండి. నీ చెల్లి ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది అంటేనే నేను నా తమ్ముడు కూడా పార్టిసిపేట్ చేస్తాం, అంతే కదా అమర్? అంతే అక్క అన్నాడు అమర్ నవ్వుతూ. నేను మా అన్నయ్య చేస్తాం, మీరు కూడా చేయండి అంది శ్రీనిక. అది నా చెల్లి అంటే అన్నాడు సూర్య నవ్వుతూ. సూర్య వైపు చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వింది శ్రీనిక కూడా. అబ్బో, మీ అన్న చెల్లెల కంటే మేమే స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తాం సూర్య వైపు చూస్తూ చెప్పింది అక్కి. ఆ మాటకి సూర్య అక్షర వైపు చూస్తూ సరే అది కూడా చూద్దాం అన్నాడు ఛాలెంజ్ విసురుతూ. ఇక డిన్నర్ టైంకి శ్రీనిక అక్షర కలిపి మొత్తం వంట కంప్లీట్ చేసేశారు. వంట అయిపోయాక నలుగురు తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి, నన్ను బాగా మిస్ అయ్యావా? చాలా మిస్ అయ్యాను బావా, ఎంత మిస్ అయ్యానో తెలుసా? సూర్యాని హత్తుకుంటూ చెప్పింది. అయితే ఆ మిస్ అయిన మొత్తాన్ని ఈరోజు నైట్ కవర్ చేసేద్దామా? పో బావా, అయినా పెళ్ళికి ముందు ఇలా మంచిది కాదు అనిపిస్తుంది. పెళ్ళయ్యాక అప్పుడు మనం మళ్ళీ ఒక్కటవుదాం బావా. ఏమే, నువ్వు మర్చిపోయావా మన చిన్నప్పుడు జరిగిన సంఘటన? ఆ దేవుడి ముందే మన పెళ్ళి జరిగిపోయింది. మన మౌనన్నా కాదన్నా భార్యాభర్తలమే.
నువ్విప్పుడు మళ్ళీ ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టకు. కావాలి అంటే తిరిగి హైదరాబాద్ వెళ్ళాక అత్తకి చెప్పి మళ్ళీ నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. అదే ఆ వేసే వరకే కొంచెం లిమిట్లో ఉండండి సార్ అంటున్నా అంది అక్కి. అది మాత్రం నా వల్ల కాదు. ప్రెజెంట్ ఇప్పుడు మీ ఆయన ఫుల్ స్ట్రెస్లో ఉన్నాడు. సో మీ ఆయన స్ట్రెస్ తీర్చే బాధ్యత భార్యగా నీదే. ఇక నా స్ట్రెస్ పోవాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే అంటూ ఆమెని తన మీదకి లాక్కున్నాడు. పో బావా, నువ్వు రాను రాను మరీ అల్లరోడివి అయిపోతున్నావు సిగ్గుపడుతూ చెప్పింది. ఇంత సిగ్గుపడి నన్ను టెంప్ట్ చేస్తూ మళ్ళీ ఆగుదామంటావేంటి బంగారం అంటూ మెల్లగా తన పని కానిస్తూ ఉన్నాడు. బావా ప్లీజ్ అంటున్న ప్రతిసారి అతని తీవ్రత పెరుగుతూ పోతుంది. ఆ రాత్రిని అందమైన మధురానుభూతులతో నింపుకొని ఎప్పటికో నిద్రలోకి ఉపక్రమించారు. నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా లేచాడు సూర్య. అవును, నైట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేశాను అనుకుంటూ ఛార్జింగ్ ఆఫ్ చేసి ఫోన్ ఆన్ చేశాడు. ఆ జైలర్ పెట్టిన వాయిస్ నోట్ కనిపించడంతో ఓపెన్ చేసి చూశాడు. ఇతను నాకు కాంటాక్ట్ అయ్యాడా అనుకొని తిరిగి కాల్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఇదేంటి, టైం 8:30 అవుతుందిగా, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తూ ఉన్నాడు. అయినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అదే జైలుకి సంబంధించిన వేరే ఆఫీసర్కి ఫోన్ చేశాడు. జైలర్ గారు, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అడిగాడు సూర్య. నో సార్, అది లాస్ట్ నైట్ ఎవరో దుండగులు జైలర్ గారిని అత్యంత కిరాతకంగా చంపేశారు. అండ్ జైల్లో కూడా ఏదో వస్తువు మిస్ అయింది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియడం లేదు సార్. నేను మీకు పూర్తిగా కనుక్కొని ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. ఇదేంటి, నిన్న ఈవినింగ్ నాకు కాల్ చేసిన వ్యక్తి నైట్ చనిపోవడం ఏంటి? ఏదో తేడాగా ఉంది. అసలేంటిది? ఏం జరుగుతుంది అక్కడ జైల్లో? ఇది కొంపతీసి ఆ భూపతి ప్లాన్ అయితే కాదు కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు సూర్య. ఇంతలో పక్కనే ఉన్న అక్షర నిద్రలేస్తూ కనిపించడంతో తన ఆలోచనల్ని పక్కన పెట్టేసి తన భార్య వైపు చూస్తూ ఉన్నాడు. అక్షర పూర్తిగా నిద్రలేచి తన పక్కనే ఉన్న సూర్య వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ బావా అంటూ లేచి కూర్చుంది. వెరీ గుడ్ మార్నింగ్ పండు నవ్వుతూ తన నుదుటిన ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు. అక్షర కూడా నవ్వుతూ సూర్యాని హక్ చేసుకొని వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. అసలు ఇదేంటి, అసలు ముందు ఆ వాయిస్ రికార్డింగ్లో ఏముందో వినాలి అనుకుంటూ ఆ వాయిస్ రికార్డింగ్ ఓపెన్ చేశాడు. నమస్తే సార్, నేను జైలర్ని. మీకు ఎన్నిసార్లు కాంటాక్ట్ చేసినా మీ ఫోన్ నాకు కలవడం లేదు. అందుకే మీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. అదేంటంటే సార్, ఈరోజు నాకు జైల్లో ఒక ఖైదీ కలిశాడు. అతని పేరు కేశవ. అతను నాకు ఒక టేప్ ఇచ్చాడు. ఇది ఎలాగైనా మీకు అందజేయాలి అని, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక భయంకరమైన నిజం, దీన్ని ఎలాగైనా అతని వరకు చేర్చండి అని చాలా ప్రాధేయపడ్డాడు సార్. నేను కూడా సరే అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నాను. ఆ తర్వాత మీకు కాల్ చేశాను, కానీ అవ్వలేదు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం జైల్లోనే ఖైదీలకి మధ్య జరిగిన కొట్లాటలో ఆ కేశవ అన్న వ్యక్తి చనిపోయాడు. నాకెందుకో ఇది కావాలనే ఎవరి పన్నాగమో అనిపిస్తుంది. కావాలనే ఆ కేశవని చంపేశారు అనిపిస్తుంది సార్. అండ్ ఎందుకో నాకు కూడా ఏదో జరగరానిది జరుగుతుంది అనిపిస్తుంది. అందుకే మీకు ముందుగా చెప్తున్నాను. ఈ టేప్ నేను భద్రంగా నా రూమ్లో మా నాన్నగారి ఫోటో వెనుక దాచిపెడతాను, మీరు చూసుకోండి అంటూ ఉండడం చూసి, ఇదేంటి, అసలు ఆ భయంకరమైన నిజమేంటి? అతను చనిపోతాను అని అతడికి ముందుగా తెలిసినా కూడా ఇలా వాయిస్ మెసేజ్ పెట్టాడా? అంత ఐడియా ఉన్నప్పుడు అతను ప్రొటెక్ట్ చేసుకోగలడు కదా. ముందు ఆ టేప్లో ఏముందో మనకి తెలియాలి అనుకుంటూ తనకి నమ్మకమైన ఒక అమ్మాయికి కాల్ చేశాడు సూర్య. హలో సూర్య, చెప్పు. మాధురి, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పు సూర్య, ఏంటది? నీకు ఒక అడ్రస్ పెడతాను. ఆ ఇంట్లోకి వెళ్ళి అతని తండ్రి ఫోటో వెనుక ఉన్న ఒక టేప్ ఉంటుంది. అది నువ్వు కలెక్ట్ చేసుకొని అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో నాకు తెలియాలి. నువ్వు అది చేయగలవా? నీకోసం ఏమైనా చేస్తాను సూర్య, నాకు అడ్రస్ షేర్ చేయి. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది? అదే సెంట్రల్ జైల్లో పనిచేసే జైలర్ది. కానీ అతను లాస్ట్ నైట్ చనిపోయాడు కదా అడిగింది ఆ అమ్మాయి. అందుకే కదా నీకు చెప్తున్నాను. సరే, ఆల్రెడీ ఆ ఇంటిని సీజ్ చేసేసాము. నువ్వు నాకు కాల్ చేసి మంచి పని చేసావు. అక్కడికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఉంది. సో నేను ఏదో ఒకటి చేసి
నీకు అది అందిస్తాను. నువ్వు దాని గురించి పెద్దగా ఆలోచించొద్దు. థ్యాంక్ యూ మాద్రి. థ్యాంక్ యూ సో మచ్. హే సూర్య, మన మధ్య థ్యాంక్స్ ఏంటి? నేను నీకు ఆ టేప్ కలెక్ట్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకొని నీకు ఫార్వర్డ్ చేస్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ సూర్య అంటూ కాల్ కట్ చేసేసింది తను. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.